అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తా షర్మిల సునీత ఊరు వాడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీత వ్యాఖ్యల మీద మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు వీళ్ళిద్దరు. కాబట్టి విఘ్నత కలిగిన ఎవరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయరు. ఎన్ని మాటలంటారో అనండి, ఎంత ప్రచారం చేస్తారో చేయండి, వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఆయనకు ఒక విచక్షణ జ్ఞానం ఉండాలి. సిబిఐ దగ్గరికి వెళ్ళి వివరణలు చెప్పారు కదా, అది జనానికి ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఏంటి, సిబిఐ తేల్చేసినటువంటిది వాళ్ళందరూ నేరస్తులు, అదే నిందితులని, ఈయన్ని కూడా నిందితులని, ఏమని ఈయన సాక్ష్యాలు తారుమారు చేశాడు, వీళ్ళ నాన్న సాక్ష్యాలు తారుమారు చేశాడు. కానీ మర్డర్ ఈయనే చేయించాడని చెప్పి సిబిఐ కూడా చెప్పాలి. అక్కడ కుట్రలో అక్కడ ఫైనల్గా తేల్చింది అది సాక్ష్యాలు తారుమారు అన్నటువంటి, ఇతనికి తెలుసు అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏం జరిగిందని జనానికి చెప్పాలి. అసలు వాళ్ళు ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారు, ఈయనే చేయించాడు అని చెప్పేసి. అదేమంటే సీటు కోసం అని చెప్పేసి చెప్పాలి కదా. అవినాష్ రెడ్డి మౌనమే ఈ రోజున జగన్కి శాపమైంది. అవినాష్ రెడ్డి తెలివి తక్కువతనమే ఇవాళ జగన్కి శాపమైంది. అవినాష్ రెడ్డి దగ్గర నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం లేకపోవడం, మొహమాట పడ్డమే ఇవాళ ఈ పరిస్థితికి కారణమైంది. వివేకానంద రెడ్డి రెండో పెళ్లి గురించి లేకపోతే ఆయన సంబంధాల గురించి బయటికి చెప్తే కుటుంబంలో ఇష్యూ వస్తుందని చెప్పి భావిస్తే ఇప్పుడు ఆయన జీవితానికి ఎత్తొచ్చినా ఇంకా చెప్పడం జాతకాని పరిస్థితి. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. కానీ పాయింట్ ఏంటంటే, సిబిఐకి అవినాష్ చెప్పిన మాటలు జనం ముందు చెప్పకపోతే, అవినాష్ చెప్పే విఘ్నతకు వదిలేస్తున్నాం అంటే జనం దగ్గరికి ఏ విఘ్నత వస్తుంది? అవతలు చెప్పేటటువంటి వాళ్ళకి సంబంధించిన విఘ్నత వస్తుందా, మన విఘ్నత వస్తుందా? ఇది తేల్చుకోవాలి తనే.